నా అభిప్రాయం మద్రసాలు కూడా ఉండకూడదు. నా అభిప్రాయం ఆధునిక విద్యా సంస్థలే ఉండాలని నా పూర్తి నమ్మకం. అందువల్ల అది మద్రసాలైనా ఉండకూడదు, ప్రభుత్వం పెట్టకూడదు. అంటే ప్రభుత్వం పెట్టలే మద్రసాలు నాకు తెలిసినంత వరకు, పెడితే తప్పే. అందువల్ల వైదిక పాఠశాలలు ఉండకూడదా? ఉండొచ్చు. అది ఆ మతాన్ని నమ్మేవాళ్ళు పెట్టుకోవచ్చు అండి, తప్పే ఉంది. ఆ మతాన్ని నమ్మేవారు వారి వారి సంస్థలు పెట్టుకోవచ్చు, కానీ ప్రభుత్వం మాత్రం సెక్యులర్గా ఉండాలి. మనకు అర్థం కావాలంటే సెక్యులరిజం అంటే మతాతీత సమాజం కాదు, మతాతీత రాజ్యాన్ని మాత్రమే కోరుకుంటుంది. లౌకిక తత్వానికి చాలామందికి తప్పుడు అర్థం ఉంటుంది, మతాతీత సమాజాన్ని కోరుకుంటుంది అని. మతాతీత సమాజం లౌకిక తత్వం కోరుకోదు. అందువల్ల మతాతీత రాజ్యాన్ని కోరుకుంటుంది. రాజ్యము మద్రసాలను పెట్టకూడదు, వేద పాఠశాలను పెట్టకూడదు, బైబిల్ పాఠశాల పెట్టకూడదు. అవి ఆయా మత విశ్వాసాలు నమ్మే వాళ్ళు పెట్టుకోవచ్చు, దానికి ఎవరికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. అందులో సొంత మతాన్ని ప్రచారం చేసుకునే ప్రాథమిక హక్కు అందరికీ ఉంది. ఆ హక్కు ఎవరైనా హరిస్తే అది పాకిస్తాన్లో హరించబడుతోంది కనుక మన దేశంలో కూడా హరించాలి అంటే నాకు దుర్మార్గమైన పాకిస్తాన్ నా భారతదేశానికి ఆదర్శం కాదు. మీకు ఆదర్శం అయితే నేను చేయలేను.